తిరుపతి జిల్లా రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం బొప్పాయి రైతులతో తిరుపతి జాయింట్ కలెక్టర్ గోవిందరావు సమావేశం నిర్వహించారు. రైతులు దళారులతో చర్చించిన జాయింట్ కలెక్టర్ బొప్పాయి పంటకు రైతులకు కిలోకు 18 రూపాయలు చెల్లించాలని దళారులను ఆదేశించారు. రైతులకు న్యాయమైన ధర అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీంతో ధరల తగ్గింపుపై ఆందోళన వ్యక్తం చేసిన రైతులకు తాత్కాలికంగా ఊరట లభించింది. కౌలు 12 ఎకరాలు చేస్తాను సార్. సంవత్సరానికి 3 లక్షలు నేను పెట్టుబడి 3 లక్షలు గుర్తే కడతాను సార్. నేను కౌలుకి నాకు ఈ సంవత్సరం 12 లక్షలు పెట్టుబడి అయింది సార్. నేను ఇంతవరకు ఒక కటింగ్ పోయిలా, నాకు ఒక కటింగ్ కాయలు పోయిలా. 12 రూపాయలు ఇప్పుడు 14 రూపాయలు అన్నారు. వారం నుంచి ఇప్పటికి 10 రూపాయలు తగ్గించినారు సార్. కోడూరులో రైతులు అంటే నవ్వులు పలిపింది, దళారులు వ్యాపారస్తులు సామ్రాజ్యం అయిపోయింది సార్. కోడూరు ఒక్క సంవత్సరం కాదు, వద్దులేడు నాకు వద్దు, ఒక్క సంవత్సరం కాదు సార్, ప్రతి సంవత్సరం ఇదే. వాళ్ళు మాత్రం 10 అంతస్తుల బిల్డింగ్లు కడతారు, మేము మాత్రం గుండీలు లేకుండా ఉన్నాం చెప్పులకి. పరిస్థితి అట్ట అయిపోయింది. కోడూరులో అధికారులు ఏం చేయలేరు, పోలీసు వాళ్ళు ఏం చేయలేరు, రైతులు ఏం చేయరు. అంతా దళారుల రాజ్యము, వ్యాపారస్తుల రాజ్యం అయిపోతారు, చేతుల రాజ్యము. ఇదో అంటే పోయిన సంవత్సరం కలెక్టర్ వచ్చి 9 రూపాయలు చేస్తే కలెక్టర్ 3 రోజుల తర్వాత 5 రూపాయలకు వస్తామన్నారు. అంటే లెక్కలేని తరం, అడిగేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేడు. అందరికీ నమస్కారం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏడీ హార్టికల్చర్ తహసీల్దార్ నేను ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. మెయిన్ రైతులు, బొప్పాయి రైతులు ఎవరైతే ఉన్నారో బొప్పాయి రైతులు, బొప్పాయి పండించే రైతులు వారితోనూ, మరియు దళారులు, తర్వాతను ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళతో కలిపి ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. ఈరోజు ఈ బొప్పాయి రేటు తగ్గుదల పట్టడం పైన మనం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో 18 రూపాయల కంటే తగ్గడానికి లేదు అని చెప్పేసి వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి అందరి దృష్టిలో అది పెట్టడం జరిగింది. రైతులు ఒక విషయాన్ని కోరారు ఏంటంటే, రైతులను కొంతమంది ప్రజాప్రతినిధులు ఒక కమిటీ వేయమని చెప్పారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, పోలీసు, మార్కెటింగ్ కమిటీతో ఒక మార్కెటింగ్ సభ్యులతో కమిటీ వేయమన్నారు. అందులో రైతులను కూడా పెట్టడం జరుగుతుంది. కమిటీ వేసి రైతులు ఏం కోరారంటే, ఎప్పటికప్పుడు రేటు మాకు తెలియజేయవలసిన అవసరం ఉంది, తెలియకపోవడం వలన మేము లాస్ అయిపోతున్నామని చెప్పడం జరిగింది. ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో 18 రూపాయలు తగ్గకూడదని, ఆ 18 రూపాయలు తగ్గకూడదనే విషయం వెరీ క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా కమిటీ వేసి నిరంతరం ఏదైతే బొప్పాయి రేటు ఉంటుందో దానిని మనము పరిశీలించడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Goodur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Goodur, Tirupati District, Andhra Pradesh, India.